కావాలి. మీరు ఎన్ని రోజులుగా ఈ కాలం అంతా కూడా 5 సంవత్సరాల కాలం కూడా గడిచిపోయే అవకాశాలు ఉంటాయి. మీరు తీసుకురా. ఒకవేళ అనారత వేసి అనుకోండి 10 మంది ఎమ్మెల్యేలు, డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఈ 10 మంది ఎమ్మెల్యేలను స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. వేగం పెంచింది, పువ్వు కమలం వికాసిస్తుంది. డెఫినెట్ గా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో ఉంది. ఇదే వేగాన్ని కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్. జగన్మోహన్ గారు మీరు చెప్పండి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీకి బి టీమ్ గా మారిపోయింది అనే ఆరోపణలు ఉన్నాయి. ఏమంటారు మీరు? తప్పండి, తప్పు. ఇది పదే మేము చెప్తున్నాము, పదే బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఓన్లీ కేవలం ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పనిచేయడం చేత గాక వేరే ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలకు ఏదైతే ఈ లింక్ అంటగడుతున్నారో అది చాలా ఘోరం. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ ఫస్ట్ నుంచి గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇందాక పెద్దలు మాట్లాడంగా నేను కాంగ్రెస్ పెద్దలు మాట్లాడంగా వినలేదు. నేనేమంటున్నా అంటే బీజేపీకి బీఆర్ఎస్ కి పొత్తుంటే పోటీ చేయలేదు, పొత్తుంది కాబట్టి పోటీ చేయలేదని ఆయన అంటున్నారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంటున్నారు. నేనేమంటున్నా అంటే ఈ రోజు ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలు ఏ నేపథ్యంలో జరుగుతున్నాయో మీరు ఒకసారి అవలోకనం చేసుకుంటే ప్రతి పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ గాని ఇతర ప్రజా సంఘాల నుంచి వచ్చే వాయిస్ గాని బీసీలకు రాజ్యాధికారం రావాలనో లేకపోతే బీసీల ప్రాతినిధ్యం పెరగాలనో చాలా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో జరిగినాయి, కానీ ఇప్పుడు ఒక పీక్ పాయింట్ లోకి వచ్చింది కాబట్టి చాలా మా పార్టీ కూడా ఏం చేసిందనంటే ఇక్కడ ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిల్చున్నారో దాంట్లో బీజేపీ గాని బీఆర్ఎస్ గాని ఒక ఆయనేమో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి ఆయన పెద్ద మనిషి ఉన్నారు, నరేందర్ రెడ్డి గారు, తర్వాత అంజిరెడ్డి గారు మెదక్ నుంచి ఉన్నారు. కాబట్టి మిగిలిన ఒక్కగానొక్క ఎవరైతే బీఎస్పీ సంబంధించినటువంటి ప్రసన్న హరికృష్ణ గారు ఉన్నారో మేము ఆయనకు వ్యతిరేకంగా పెడితే బీసీ ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో అది డైల్యూట్ అవుతుందనే ఉద్దేశంతో క్యాండిడేట్ ని పెట్టలేదని చెప్పి మా పెద్దలు చెప్పారు. అది నేను ఇందాక వార్తల్లో కూడా చూశాను నేను. సో ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకు స్పష్టంగా కనబడుతుంది అంటే వీళ్ళందరి మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ చాలా తక్కువ ఉంది మేడం. అయితే యాంటీ ఇన్కంబెన్సీ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే అయిపోయింది. ఇప్పుడు మాకు 20 years మీరు ఛాన్స్ ఇచ్చారు, ప్రజలు ఛాన్స్ ఇచ్చిండ్రు. 10 ఏళ్ళు ఉద్యమం చేసినప్పుడు మా వెన్నంటి ఉన్నారు, 10 ఏళ్ళు ప్రభుత్వం చేసినప్పుడు కూడా మాకు అన్ని విధాలా సపోర్ట్ చేసిండ్రు. 20 ఏళ్ళు మా పార్టీని చూసిండ్రు. కాబట్టి ఇప్పుడు వేరే పార్టీలను చూద్దామనే ఉద్దేశం కూడా గ్రాడ్యుయేట్స్ కి కానీ టీచర్స్ గానీ ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అదే ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాల్లో రిఫ్లెక్ట్ కాబోతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా తక్కువ మార్జిన్ తో నడుస్తుంది కాబట్టి ఈ ఎన్నికల సంఘం చాలా జాగ్రత్తగా దీన్ని పరిశీలించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఒక తక్కువ డిఫరెన్స్ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి రౌడీ రాజకీయం చేసి దాన్ని మ్యానిపులేట్ చేసి మరి ఈ గెలుపు అనేది వాళ్ళ సైడ్ దిక్కుందనేది చరిత్ర చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని చాలా క్లోజ్ గా మానిటర్ చేయాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకటి ఏంటంటే ఈ రోజు ప్రజల్లో ఉండి కొట్లాడుతుంది, ప్రజల్లో ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ఫైట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా గెలిచిన రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా పరిపాలన చేస్తున్నాం మనం చూస్తున్నాం. ఆయన ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది, ఆయన తనదైనటువంటి ముద్ర వేసుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు పేరు మర్చిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ రకంగా ఏమైతున్నారంటే ఆల్రెడీ ప్రజల్లో ఘోరంగా వ్యతిరేకత వచ్చింది. అండ్ వాళ్ళ ఎమ్మెల్యేలో కూడా ఆయన తనదైన మార్పు క్రియేట్ చేసుకోలేకపోతున్నాడు. బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఏ రకంగా కూడా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తలేరు. పొద్దాక మోడీ గారి ఫోటో చూపించుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు తప్ప ప్రజల తరఫున పోరాడినటువంటి సందర్భం ఏదన్నా ఉంటే వాళ్ళు ఒక్కసారి రివైండ్ చేసుకొని రివ్యూ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రైట్. జయరాం గారు మీరు చెప్పండి, ముందుగా ఈ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మీ కామెంట్ ఏంటి? దీంట్లో 2 విషయాలను చూడాలండి. ఒకటి వచ్చేసేమో సరే ఎలక్షన్లు అయ్యే విధానాన్ని, ఎలక్షన్ల